Okay, so we have five different phases, okay, for the ASAP methodology. సో ఫస్ట్ ఫేజ్ ఇస్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. జస్ట్ ఇమాజిన్ లో ఉండండి, మీరే ఒక కంపెనీ, అంటే మీరు ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు. సో ఇనిషియల్ ఎటువంటి డిస్కషన్స్ వస్తాయి? యువర్ ఎస్ఏపి కన్సల్టెంట్, మనకి వెరిజాన్ క్లయింట్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడు ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ చూడు, ప్రాజెక్ట్ స్కోప్ అంటే ఇప్పుడు వెరిజాన్ వెరిజాన్లో వాళ్ళు వాడే టాలీ కానీ ఒరాకల్ డిఫరెంట్ అప్లికేషన్స్ వాడతారు. ఒకటి ట్రెజరీ కోసం డిఫరెంట్, ఒకటి క్వాంటమ్ అని వాడతారు, లేకపోతే కన్కర్ సిస్టమ్ వాడతారు. కన్కర్ సిస్టమ్ ఈజ్ సంథింగ్ వేర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీ రీఇంబర్స్మెంట్స్, ఎంప్లాయీస్ క్లెయిమ్స్, సపరేట్ అప్లికేషన్. సో వాళ్ళు ఒకటి సిస్టమ్ వాడరు కదా, చాలా డిఫరెంట్ బిజినెస్ ప్రాసెస్కి డిఫరెంట్ అప్లికేషన్స్ వాడతారు. సో ఏ అప్లికేషన్ ప్రాజెక్ట్లో తీసుకురావాలి? ఎస్ఏపి అన్న ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కదా, సో ఆ అప్లికేషన్స్, ఆ కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ బ్రింగింగ్ ఇన్ టు ఎస్ఏపి హనా. విచ్ అప్లికేషన్స్ నీడ్ టు బ్రింగ్? We need to get into SAP S/4HANA implementation. So they will finalize. So finalize చేస్తారు, which applications need to be finalized for this implementation. And roles and responsibilities. Yes, as a SAP consultant, నీ రోల్ ఏంటి? నువ్వు జిఎల్లో వర్క్ చేస్తావా, అకౌంట్స్ రిసీవబుల్లో వర్క్ చేస్తావా, అకౌంట్స్ పేబుల్లో వర్క్ చేస్తావా, లేదా ప్రాజెక్ట్ లీడ్గా ఉంటావా, లేకపోతే టీమ్ లీడ్గా ఉంటావా? సో నీ రోల్ ఏంటి, నీ యాక్టివిటీస్ ఏంటి, నీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, నీ టార్గెట్ ఏంటి, నీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? సో ఎవ్రీథింగ్ విల్ బి డిఫైన్ డ్యూరింగ్ దిస్ ఫేస్. ఎస్, నాకు కూడా ఒక రోల్ డిఫైన్ చేశారు. ఐ వాస్ వర్కింగ్ యాజ్ ఎ జిఎల్ లీడ్. ఓకే, సో డెఫినెట్లీ, సో మీకు అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ డిఫైన్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ అవర్స్, ఈవెన్ క్లయింట్ తరఫున కూడా. సో క్లయింట్ తరఫున కూడా ఉండాలి కదా, అక్కడ కూడా ఏఆర్కి లీడ్ ఉండాలి, ఏపీకి లీడ్ ఉండాలి, జిఎల్కి లీడ్ ఉండాలి, అసెట్కి లీడ్ ఉండాలి. సో కౌంటర్ పార్ట్ కూడా మీకు రెస్పెక్టివ్ లీడ్స్ ఉంటారు, టీమ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా మన టీం ఎలా ఉంటుందో వాళ్ళ టీం కూడా ఉంటుంది. ఓకే, సో ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీకు అక్కడ కేవలం ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్ కాదు, ఎఫ్ఐ కానీ, ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్, తర్వాత ఎంఎం కన్సల్టెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చూసుకునేది ఎంఎం కన్సల్టెంట్, తర్వాత వచ్చేసి ఎస్డి కన్సల్టెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో డిఫరెంట్ కన్సల్టెంట్ ఈచ్ టీమ్ నుంచి, అంటే ఈచ్ మోడల్, అంటే సైజ్ ఆఫ్ ది బిజినెస్ని బట్టి ఎఫ్ఐలో ఒక 3-4, సిఓలో ఒక 3-4, ఎంఎంలో ఇద్దరు ముగ్గురు, అట్లా డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్ని బట్టి టీమ్ బిల్డప్ చేస్తారు. సో వీళ్ళందరి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ డిఫైన్ చేస్తారు, ఎవరు ఏం చేయాలి అనేది. ఓకే, విచ్ మోడల్స్, ఓకే అల్టిమేట్లీ ఏ మోడల్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకున్నారు, సిఓ అవసరమా, ఇలా డెఫినెట్లీ దట్ విల్ బి డిస్కస్డ్ ఎట్ హై లెవెల్ విత్ ద క్లయింట్. విచ్ మోడల్ దే వాంట్ ఇంప్లిమెంట్ ఎస్ఏపి, వాళ్ళకి హెచ్ఆర్ కావాలా వద్దా, అదర్వైజ్ దే వాంట్ యూస్ ఫర్ హెచ్ఆర్, దే వాంట్ యూస్ సమ్ అదర్ అప్లికేషన్ నాట్ ఎస్ఏపి, దే విల్ ఇగ్నోర్ దిస్ హెచ్ఆర్ దెన్ ఫర్ దిస్ ఇంప్లిమెంటేషన్. So they will decide what are the different models they want to implement for SAP. Timelines, ఇప్పుడు ఇవన్నీ ఫేసెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి. ఏ ఫేస్ ఎప్పుడు అయిపోవాలి, ఈచ్ ఫేస్లో అంటే టార్గెట్ ఏంటి, ఏ మోడల్స్ కవర్ చేయాలి, ఏ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆబ్జెక్టివ్స్ విల్ బి డిఫైన్డ్. దిస్ ఇస్ ఓవరాల్, ఇట్స్ వెరీ హై లెవెల్. This is something that who has something around 15-20 years of experience, project manager experience ఉన్న వాళ్ళు చేస్తారు ఈ యాక్టివిటీస్ మొత్తం ఈ ఫేస్లో. సంథింగ్ బిగినర్స్కి ఛాన్స్ ఇవ్వరు, అట్లీస్ట్ సమ్ 10-15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేస్లో. యూజువల్లీ 95%. దిస్ is something that you are not going to work in this phase until unless if you have very good experience in SAP at the project management role. But this is what it happens in this project preparation phase. So overall గా ప్రాజెక్ట్ స్కోప్ అంటే ఏం కవర్ చేస్తున్నాం, ఏ అప్లికేషన్స్ కవర్ చేస్తున్నాం, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, విచ్ మోడల్స్ నీడ్ టు బి ఇంప్లిమెంటెడ్, టైమ్ లైన్స్, ఆబ్జెక్టివ్స్, ట్రాకింగ్, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్. సపరేట్ టీమ్ ఉంటుంది, ప్రాజెక్ట్ టీమ్, ఈచ్ అండ్ ఎవ్రీ activity will be tracked. Okay, this is something related to project preparation phase. Coming back, this is very important. Business blueprint. మీరు చాలా ప్లేసెస్లో మీరు ఏమైనా ఉంటారు, బ్లూ ప్రింట్ అని వర్డ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు మార్కెట్లో, రైట్? సో బ్లూ ప్రింట్ ఫేస్లో, ఎస్, యాజ్ ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్ వెరిజాన్స్ బిజినెస్, కరెక్ట్? వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ ప్రొసీజర్స్ ఏంటి. But how do you get those details? Of course, we conduct workshops,
మీరు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం, మీటింగ్స్ షెడ్యూల్ చేసుకుంటాం. సో వాళ్ళ నుంచి బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. బట్ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్ డెఫినెట్ మీ సంబంధించిన రోల్స్ని బట్టి మీరు జిఎల్ ఇప్పుడు సపోజ్ ఎఫ్ఐలో మీరు జిఎల్ అకౌంట్స్ పేబుల్ మీద ఉన్నారు. సో అకౌంట్స్ పేబుల్ రిలేటెడ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అడుగుతారు క్లయింట్కి. అక్కడ కౌంటర్ పార్ట్ కూడా అకౌంట్స్ పేబుల్ లీడ్ ఉంటాడు, అకౌంట్స్ పేబుల్ టీమ్ మెంబర్స్ ఉంటారు వెరిసన్ తరఫున. సో you will understand the requirements from the client. You will get all the business requirements by conducting workshops, meetings, presentations. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎస్ఏపిలో ఇలా పని చేస్తుంది, మీకేం కావాలి, మీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి. సో విల్ డిస్కస్ ఎట్ దిస్ స్టేజ్. యాజ్ ఇస్ ఎస్ ఆఫ్టర్ మీరు అంతా బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకున్న తర్వాత ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం యాజ్ ఇస్ అని. What is their current business process? What is their current business process? And to be business process, what should be the business process in SAP? While as is client యొక్క existing business process, at the same time, what will be future business process in SAP? Okay, so this is very important. We'll prepare the documentation. Fit and gap analysis, another important, very important area. మీరు డిస్కస్ చేసేటప్పుడు బిజినెస్ ప్రాసెస్ డిస్కస్ చేసేటప్పుడు అక్కడ అనలైజ్ చేస్తూ ఉంటారు వెదర్ ద రిక్వైర్మెంట్ ఇస్ ఫిట్ ఇన్ ఎస్ఏపి ఆర్ నాట్. ఎస్ఏపిలో ప్రతి ఒక్కటి ఫిట్ కాదు. సపోజ్ బిజినెస్ 100 రిక్వైర్మెంట్స్ ఇచ్చింది అనుకోండి, 100లో 95% ఫిట్ అవుతుంది ఎస్ఏపిలో. ఎస్ వీ కెన్ ఫుల్ఫిల్ ద ఫంక్షనాలిటీ, వీ కెన్ ఫుల్ఫిల్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఇన్ ఎస్ఏపి. బట్ దేర్ మైట్ బి సమ్ 5% 5 రిక్వైర్మెంట్స్ చేయలేం ఎస్ఏపిలో మనం. సో దానికి ఏం చేస్తాం, దాన్ని అనలైజ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవరీ రిక్వైర్మెంట్ ఫిట్ అండ్ గ్యాప్ అనలైజ్ చేస్తాం. ఫిట్ అయితే ఫిట్ అని రాస్తాం, గ్యాప్ అయితే గ్యాప్ అని రాస్తాం. సో ఈ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి? సో గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి టెక్నికల్ టీమ్ అబేపర్స్ వస్తారు పిక్చర్లోకి, బికాస్ దే ఆర్ ది పర్సన్స్ హూ రైట్ ద ప్రోగ్రామ్ కోడ్. సో యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ దే రైట్ ద ప్రోగ్రామ్ కోడ్. ఓకే, సో వాళ్ళు కస్టమైజ్ ప్రోగ్రామ్స్ రాస్తారు. అవి డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇది మీకు తర్వాత చెప్తాను. బేసికలీ వర్క్ అంటే వర్క్ ఫ్లోస్, ఆర్ అంటే రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్. ఓకే, so basically for any gap which is not fit in the SAP standard system as per the business requirement. Okay, so technical team will develop the programs, customized programs as per business requirement. Fit anyhow, it fits in SAP, so we'll do the standard configuration. If you don't have the configuration, if it is not fitting, then it's a gap. Okay, as will be preparing documentation as is and to be. At last we'll get the sign off from the business. This is again very important. Without sign off we will not proceed with the next phase. మనకి ఇక్కడ to be, this is important. ఇప్పుడు ఇక్కడ క్లయింట్ తెలుస్తుంది ఎస్ఏపిలో ఏం చేస్తాం, ఇవాళ బిజినెస్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాసెస్కి ఎస్ఏపిలో ఎలా డిజైన్ చేస్తున్నాం అనేది ఇక్కడ తెలిసిపోతుంది. టు బి బిజినెస్ ప్రాసెస్ ఎలా డిజైన్ చేస్తాం, ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాం, ఎలా టెస్ట్ చేస్తాం, ఎవ్రీథింగ్ విల్ బి హియర్ టు బి బిజినెస్ ప్రాసెస్. టుడే దిస్ is my business process. Tomorrow in SAP this will be like this. The business process will be like this in SAP. So that documentation need to get will be getting sign off from the client. This is very major sign off. Based on this sign off we'll proceed with the next phase. Now during business blueprint phase you already have the business requirements anni unnai. Based on these requirements you will start doing settings in the system, configuration settings in the system. Okay, configuring settings in the system. Next you will do the testing, test chestam. Tarvata documentation, of course this is something that we need to prepare some documentations also. Configuration document కానీ test documents కానీ we'll prepare చేస్తాం. సో ఫంక్షనల్ కన్సల్టెంట్, we as a consultants will start writing FS, ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ రాస్తాం. వేటికి? ఈ గ్యాప్స్కి. సో there are certain requirements which will not fit in SAP. For those requirements we'll develop programs. Of course technical team will ABAPers will develop the programs based on the requirements, but they should understand the from where they will get the requirements. We'll prepare functional specification document. In the functional specification document we'll write it very clearly, the requirement from the business, this is the requirement from the business and so on.
So based on the FS, technical team will prepare technical specification and they will proceed with the development. Okay. So developers will start developing the programs. Templates, of course, for every document some templates will be there to write the documentation. Once the configuration testing is done, then we'll start the major testing again. You will test thoroughly with all the modules. Integration testing will be happen, and user training will be there. మన users కి ఏం తెలియదు, completely blank, because they're using Oracle system or some other system. Now they're shifting to SAP system, right? So they don't know anything how to post a document. Also they don't know anything. So it is our responsibility to give training to the users, and we'll prepare some documentation also, so that by seeing documentation they can at least post the documents. User acceptance test. Yes, each and every business requirement they will test thoroughly from the user side. Client tarafuna client clear గా టెస్ట్ చేస్తుంది వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిందా లేదా అనేది ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో. if the requirements are meeting in SAP, definitely you will get sign off from them. Otherwise ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది, మళ్ళీ చేంజెస్ వస్తాయి, మళ్ళీ టెస్ట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఓకే, సో it's a repetitive active. So until business is happy with the SAP design, SAP configurations. Once everything is done, you will get the sign off copy from the business, from the Verizon. This is another major sign off copy, because they are accepting now. User acceptance test, they already tested all the scenarios. They did testing for all the scenarios from the FI perspective, CO perspective, MM perspective, SD perspective. Each and every model has been tested thoroughly. Now they are giving green signal to move changes to the production system. The entire all the settings they are giving green signal. Please proceed with the implementation. Please go ahead with the sign off copy. That's the reason I marked it in the red color here. It's a major sign off again to proceed for go live activities. Now ఇప్పుడు మనకి ఒరాకిల్ సిస్టమ్ వాడుతున్నారు. సో ఒరాకిల్ సిస్టంలో డేటా ఉంటుంది కదా, మాస్టర్ డేటా ఉంటుంది, ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది. వెన్ ఐ సే మాస్టర్ డేటా, వాట్ ఈస్ మాస్టర్ డేటా? కాస్ట్ సెంటర్స్ కావచ్చు, జిఎల్ మాస్టర్ డేటా కావచ్చు, కస్టమర్ మాస్టర్ డేటా కావచ్చు, సప్లయర్ మాస్టర్ డేటా కావచ్చు. సో డిఫరెంట్ మాస్టర్ డేటా హ్యాస్ టు బి గెట్ ఇట్ ఇన్ టు SAP S/4HANA సిస్టమ్. కరెక్ట్, డేటా తీసుకురావాలి. నాట్ ఓన్లీ మాస్టర్ డేటా, ఈవెన్ ట్రాన్సాక్షనల్ డేటా, మరి కస్టమర్ ఇన్వాయిసెస్ ఉంటాయి, సప్లయర్ ఇన్వాయిసెస్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి, right? GL adjustment documents ఉంటాయి. So many things will be there, right? You have to get all your data from non-SAP Oracle system to SAP system. సో యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తాం ఇక్కడ, మనం ఈ స్టేజ్లో స్టార్ట్ చేస్తాం ఫైనల్ ప్రిపరేషన్లో. సో యూజువల్లీ డేటా మైగ్రేషన్ చేయడానికి సర్టెన్ టూల్స్ ఇన్ SAP, రైట్? LSNW అని, BDC అని, MYD అని. సో MYD is something which is the latest tool provided by SAP, which is called migrate your data. Okay, BDC batch data communication, LSNW legacy system migration workbench. So because usually these tools are used to migrate your data. So basically getting data to SAP system. Okay, uploading the data to SAP. We extract the information from the Oracle system and we upload the data into SAP system. So this is part of your cutover activities. సో కటోవర్ యాక్టివిటీస్లో ఏముంటుంది? డేటా మైగ్రేషన్ ఉంటుంది, తర్వాత మీ కాన్ఫిగరేషన్ సెట్టింగ్ చేసిందంతా మొత్తం తీసుకురావాలి ప్రొడక్షన్కి, రైట్? అండ్ ఆల్సో విల్ డిసైడ్ ద డేట్, ఎప్పుడు లాస్ట్ డేట్ అవుతుంది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఒరాకిల్లో, వాట్ విల్ బి ద లాస్ట్ డేట్, దట్ విల్ బి యువర్ కటోవర్ డేట్. అండ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ SAP, suppose today 10th is a cutover date for Oracle. Okay, 15th is my go live in SAP system for Verizon. 15th go live. So if 5 days cutover, the data will be posted later. Okay, that will be done by using any tool. But 10th will be my last date working in Oracle system for the users, Verizon users. They will start working in SAP HANA system from the 15th. That is called go live date. సో ఇంకా ఒరాకిల్ సిస్టమ్ వాడడం మానేసి ఇంక SAP S/4HANA సిస్టమ్ వాడడం స్టార్ట్ చేస్తారు.
సో ఆబ్వియస్లీ ఇంకా మొత్తం గో లైవ్ అయిపోయింది. 15th డేట్ వచ్చేసింది. SAP S4 అన్న నౌ వెరిజాన్ స్టార్టెడ్ యూజింగ్ న్యూ సిస్టమ్ SAP S4 అన్న సిస్టమ్. నౌ యూజర్స్ విల్ స్టార్ట్ డూయింగ్ యాక్టివిటీస్ ఇన్ ప్రొడక్షన్ సిస్టమ్. గో లైవ్ అయిపోయిన తర్వాత. సో దే విల్ గెట్, అఫ్ కోర్స్ when you start working in production you will get many issues. That too it was implemented recently. So this is something related to the project support and maintenance team will look into. ఓకే, ఇక్కడ యాజ్ ఏ కన్సల్టెంట్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ కూడా నేను కొన్ని రోజులు ఉంటాను వీళ్ళకి. దాన్ని సపోర్ట్ అంటాం, హైపర్ కేర్ సపోర్ట్. యాజ్ ఏ కన్సల్టెంట్ ఐ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ద ఫేసెస్. ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ సపరేట్ సపోర్ట్ టీమ్ ఉంటుంది. వాళ్ళకి కేటీ ఇవ్వడం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ చేస్తాం. ఒక 2-3 months అలా హైపర్ కేర్ సపోర్ట్ అంటారు దాన్ని. సో వీ సపోర్ట్ ద సపోర్ట్ టీమ్. ఓకే, సో బోత్ ఇంప్లిమెంటేషన్ టీమ్ అండ్ సపోర్ట్ మెయింటెనెన్స్ టీమ్ వర్క్ టుగెదర్ డ్యూరింగ్ హైపర్ కేర్ సపోర్ట్. 2-3 months సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. అఫ్ కోర్స్ వాళ్ళకి కేటీ సెషన్స్ కూడా ఉంటాయి. మనం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, బికాస్ సిన్స్ ఐ వాస్ ద పర్సన్ ఇంప్లిమెంటెడ్ SAP ఫర్ వెరిజాన్ సిస్టమ్, రైట్? సో ఫర్ ది వెరిజాన్ బిజినెస్ క్లయింట్. నౌ ఐ నో ఎవ్రీథింగ్. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ నీడ్ టు provide KT, knowledge transfer, everything, the business knowledge, whatever the business process I learned from the Verizon system, right? Verizon client. So I'll be transferring the knowledge to the support team. So going forward, they will work on the this project. ఇంకా నేను అక్కడ నుంచి వచ్చేస్తాను, వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాను. ఇంకా లేదు అనుకుంటే ఇట్స్ అప్ టు ది బిజినెస్. ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యూ కెన్ కంటిన్యూ, బట్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ Verizon and business. Sorry, SAP, Deloitte. Is that clear, guys? Is it boring? Yep. Any questions? Is it interesting or it's very boring? Theoretical, right? Informative. Chala undi. This is nothing. So these are the different phases. ఇక్కడ ఎస్ నీ రోల్ నీకు ఉంటుంది. నువ్వు డిస్కస్ చేస్తావు బిజినెస్తోని. ఇప్పుడు సపోజ్ నువ్వు అకౌంట్స్ పేబుల్లో వర్క్ చేస్తున్నావు. సో అకౌంట్స్ పేబుల్ ఏమేమి టాపిక్స్ వస్తే ఆ టాపిక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, దాని రిలేటెడ్ డీటెయిల్స్ తీసుకుంటావు, బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటావు క్లయింట్ నుంచి. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ యాజ్ అకౌంట్స్, ఇప్పుడు మీరు ఆల్రెడీ అకౌంట్స్ పేబుల్ చేశారనుకుంటాను, రైట్? సో అకౌంట్స్ పేబుల్గా మనకి ఏముంటుంది, సప్లయర్స్ నుంచి మనం గూడ్స్ కొనుక్కుంటాం. పేమెంట్ రిలేటెడ్ సమ్ పేమెంట్ టర్మ్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్లో, రైట్? ఎప్పుడు పే చేయాలి విత్ ఇన్ ద, ఇప్పుడు సపోజ్ దేర్ మైట్ బి సమ్ కండిషన్స్, రైట్? ఇఫ్ యూఆర్ మేకింగ్ పేమెంట్ విత్ ఇన్ 10 days యూ మైట్ గెట్ 5% డిస్కౌంట్. 20 daysలో పే చేస్తే 3% డిస్కౌంట్ వస్తుంది వెండర్ నుంచి. సో అవన్నీ ఎక్కడ డిఫైన్ చేస్తాం? పేమెంట్ టర్మ్స్లో డిఫైన్ చేస్తాం. సో పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ మీకు ఎప్పుడు డీటెయిల్స్ తెలుస్తాయి? వెన్ యూ డిస్కస్ డ్యూరింగ్ దిస్ ఫేస్. చాలా డీపర్ లెవెల్ వెళ్తాం అక్కడ మనం. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఇట్ విల్ గెట్ ఫినిష్డ్ ఇన్ 1 month ఆర్ 1 week. దిస్ ఇస్ సంథింగ్ ఇట్ విల్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు మీకు చెప్పిందంతా మీకు జస్ట్ ఒక 20 minutesలో మొత్తం చెప్పేశాను. బట్ యూజువల్లీ దిస్ విల్ టేక్, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ recently I have implemented, okay, from some ex client, okay. For that client it took almost 4 years to implement SAP. 4 years, just imagine. 4 సంవత్సరాలు పట్టింది ఇంప్లిమెంట్ చేయడానికి. ఏదో 1 monthలో 2 monthsలో అయ్యేది కాదు ఇది. చాలా టైం పడుతుంది ఇంప్లిమెంటేషన్కి. అంటే డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. అది సపోర్ట్ లైఫ్ టైం ఉంటుంది. ఇంకా అది వాళ్ళ అగ్రిమెంట్ బట్టి సపోర్ట్ వేరే క్లయింట్కి ఇచ్చుకోవచ్చు, డెలైట్కి ఇవ్వాలని లేదు, వేరే క్లయింట్కి యాక్సెంచర్కి ఇచ్చుకోవచ్చు, క్యాప్జెమినికి ఇచ్చుకోవచ్చు, లేదా వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు సిన్స్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ది, రైట్? సో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి వాళ్ళు 1-2 years ఇవ్వచ్చు సపోర్ట్ సేమ్ క్లయింట్కి. ఎస్ ఒకవేళ మీరు వర్క్ చేస్తారంటే యూ కెన్ డిస్కస్ విత్ యువర్ మేనేజర్, సార్ ఐ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ ప్రాజెక్ట్, ఐ వాంట్ టు ప్రొవైడ్ సపోర్ట్ ఆల్సో. It's up to you. It depends upon the project manager and the team and the service agreements between Deloitte and Verizon.
Same thing, getting the business requirements, developing in the system, testing by the user, move changes to the production. The same thing, routine. మీరు యూజువల్లీ ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏం చేస్తారు? ఏదో ఒక ప్రోడక్ట్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి రెడీ చేయాలి, రైట్? సో మనం వెండర్స్ నుంచి మెటీరియల్స్ కొనుక్కుంటాం, రా మెటీరియల్స్ కొనుక్కుంటాం, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దగ్గరికి వెళ్తుంది, ప్లాంట్లో ప్రోడక్ట్ రెడీ అవుతూ ఉంటుంది, రైట్? అంటే ఓవరాల్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎట్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది, ప్రోడక్ట్ రెడీ అవుతుంది. సో అది కస్టమర్కి సేల్ చేస్తాం. సో సేమ్ థింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్, తర్వాత యూజర్ టెస్టింగ్, తర్వాత ప్రొడక్షన్, ఎట్ లాస్ట్ కస్టమర్కి వెళ్తుంది ప్రోడక్ట్. సేమ్ ప్రాసెస్ అగైన్. అది ఒక టెక్నాలజీ కానీ ఒక ప్రోడక్ట్ ఓరియంటెడ్ కానీ, ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్ థింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ద ప్రొడక్షన్, మూవింగ్ చేంజెస్ టు ది ప్రొడక్షన్. ఓకే, సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ SAP మెథడాలజీ. We have some other methodologies. SAP రీసెంట్గా ఇంకా ఒకటి స్టార్ట్ చేసింది, అంటే నాట్ రీసెంట్లీ, మేబీ సమ్ అరౌండ్ 2016-17 దే బ్రాట్ దిస్ యాక్టివేట్ మెథడాలజీ. సో సేమ్ యాక్టివిటీస్, నో డిఫరెన్స్, అదే ఉంటుంది, కాకపోతే సమ్ డిఫరెంట్ నేమ్స్: డిస్కవర్, ప్రిపేర్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్ అండ్ రన్. ఇఫ్ ఐ సే డిస్కవర్, ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఫేస్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. మీకు ఇందాక చెప్పాను, మనం క్లయింట్ వచ్చి బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి. Defining the project scope, yes, what you are covering, okay? క్లయింట్ తరఫున ఏ బిజినెసెస్ కవర్ చేస్తున్నాం ఈ స్కోప్లో, అంటే ఈ ఇంప్లిమెంటేషన్లో. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మాడ్యూల్స్ will be decided, right, at the time of project preparation itself. Identifying potential solutions, yes, fit and gap analysis చేస్తాం, whether it's fitting in SAP or not. ప్రిపేర్ ఫేస్లో చూడు, ద ప్రాజెక్ట్ టీమ్ సెటప్ ద టెక్నికల్ ఎన్విరాన్మెంట్. యా, దిస్ ఇస్ సంథింగ్ న్యూ పాయింట్. మనకి ఇక్కడ ప్రాజెక్ట్ టీమ్ అంటే ఇక్కడ SAP టీమ్, ఓకే? SAP టెక్నిక్ అంటే SAP అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటారంటే మన బేసిస్ టీమ్ చూసుకుంటుంది. వాళ్ళ బేసిస్ టీమ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసేస్తారు SAP సిస్టమ్ రెడీ చేయడం. సో టెక్నికల్ సిస్టమ్ సెటప్ చేస్తారు అడ్మినిస్ట్రేషన్. ఓకే, కండక్ట్ ఇనిషియల్ వర్క్షాప్స్ అండ్ డిఫైన్స్ ద ప్రాజెక్ట్, కండక్ట్స్ ఇనిషియల్ వర్క్షాప్స్. ఎస్, ఫర్ గెటింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఐ నీడ్ టు కండక్ట్ వర్క్షాప్స్, ప్రెజెంటేషన్స్, మీటింగ్స్, సో ఆన్. డిఫైన్స్ ద ప్రాజెక్ట్ ప్లాన్. అఫ్ కోర్స్ మనం అంటే ఏ ఫేస్లో ఏది కంప్లీట్ కావాలి, ఎవ్రీథింగ్ ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేస్తాం. ద టీమ్ ఎలాబొరేట్స్ ద రిక్వైర్మెంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను రిక్వైర్మెంట్ని. కాన్ఫిగర్ ద సిస్టంలో కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాను. సో తర్వాత కండక్ట్స్ ఇటరేటివ్ టెస్టింగ్. conducts iterative testing to validate the solution. సో ఇటరేటివ్ టెస్టింగ్ అంటే మళ్ళీ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఏమైనా చేంజెస్ వస్తుంటే, సపోజ్ మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చింది, టెస్ట్ చేస్తున్నారు, సరిగా అంటే యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కాలేదు సొల్యూషన్. సో మళ్ళీ టెస్ట్ చేస్తాం, కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకుంటే టెస్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సొల్యూషన్ వ్యాలిడేట్ కావాలి అంటే ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ విల్ బి టెస్టింగ్ అగైన్ అండ్ అగైన్ until we get the solution as per the business requirement. Realize phase లో involves finalizing configuration. ఇంకా కాన్ఫిగరేషన్ ఫైనలైజ్ చేస్తున్నాం. Completing system integration testing. Yep, we'll do testing across all the modules. Preparing for the production environment. ఇంకా go live కి cutover activity స్టార్ట్ చేస్తాం ఇక్కడ. Deploy. The solution is deployed to the production environment. Yeah, మీ చేసిన సెట్టింగ్స్ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ ప్రతి ఒక్కటి మూవ్ అయిపోతుంది. ఎస్, గో లైవ్ కూడా అయింది ఇక్కడ. తర్వాత క్లోజ్లీ మానిటర్డ్ ఫర్ ది ఇష్యూస్. ప్రొడక్షన్ సపోర్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇష్యూస్ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ చూస్తుంది. ఎస్, కవర్స్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రాజెక్ట్ మోడ్ టు ఆపరేషన్స్ వేర్ ద సిస్టమ్ ఈస్ యాక్టివ్లీ యూస్డ్ బై ది బిజినెస్. ఎస్, ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఇదంతా ప్రాజెక్ట్ కదా, ఇంప్లిమెంటేషన్ ఒక ప్రాజెక్ట్. అది ప్రాజెక్ట్ మోడ్ నుంచి ఇంకా ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి ప్రొడక్షన్ సిస్టంలో. క్లయింట్ వెరిజాన్ విల్ స్టార్ట్ యూజింగ్ ప్రొడక్షన్ సిస్టమ్ బై ది యూజర్స్. ఎలా అనిపించింది? డిఫరెన్స్ అనిపించిందా, లేకపోతే ఇజ్ ఇట్ సేమ్ అగైన్? సేమ్. యప్, కొంచెం అక్కడక్కడ 1-2 పాయింట్స్. సో వీ హ్యావ్ అనదర్ ఫేస్, ఎజైల్ మెథడాలజీ. సో ఎజైల్ మెథడాలజీ ఇస్ నాట్ ఓన్లీ దీస్ డేస్, అంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే నాట్ ఓన్లీ SAP is యూసింగ్ బట్ మెనీ టెక్నాలజీస్. యూ టేక్ ఎనీ టెక్నాలజీ, .NET ఆర్ లైక్ జావా కానీ, .NET కానీ, లేకపోతే డేటాబేస్ కానీ, ఎనీ అదర్ టెక్నాలజీ, నాట్ ఓన్లీ SAP. ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఎజైల్ మెథడాలజీ దీస్ డేస్. సో దీంట్లో ఏంటంటే ఎజైల్ మెథడాలజీలో
మనకి డిఫరెంట్ స్ప్రింట్స్ ఉంటాయి. స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3, స్ప్రింట్ 4 అని. అంటే స్ప్రింట్ ఆల్మోస్ట్ సమ్ 1 to 2 monthsలో ఉంటుంది. ఓకే, నేను చేసిన ప్రాజెక్ట్లో మాత్రం సంథింగ్ అరౌండ్ 45 days 60 days ఉన్నది ఒక్కొక్క స్ప్రింట్. ఈ 60 daysలో నేను ఒక్కొక్క స్ప్రింట్లో ఒక్కొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది. అకౌంట్స్ రిసీబుల్, ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ స్ప్రింట్. అకౌంట్స్ పేబుల్, ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ స్ప్రింట్. అంటే దీంట్లోనే డిస్కషన్ చేసి, దీంట్లో రిక్వైర్మెంట్ తీసుకొని, దీంట్లో సిస్టంలో సెట్టింగ్ చేసి, టెస్ట్ చేసి రెడీగా ఉంచుతాను. అఫ్ కోర్స్ ఇది అనుకున్నంత ఈజీ కాదు. అగైన్ దిస్ వర్క్ విల్ గెట్ ఫార్వర్డ్ టు ది అనదర్ స్ప్రింట్. ఒకవేళ ఇక్కడ కాకపోతే నెక్స్ట్ స్ప్రింట్కి వెళ్తుంది. సో బేసికలీ హియర్ ద ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ఈచ్ స్ప్రింట్. ద టార్గెట్ ఈస్ డిఫైన్డ్ హియర్. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ ఈచ్ స్ప్రింట్? సో దట్ విల్ బి డిఫైన్డ్ హియర్. ఏ స్ప్రింట్లో ఏం యాక్టివిటీ చేయాలని ఫస్ట్ డిసైడ్ చేస్తాం. ఇక్కడ చూడు, ఇది కూడా సేమ్ ప్రాసెస్. అగైన్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ డెఫినేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ కాన్సెప్ట్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం క్లయింట్ నుంచి. ప్లానింగ్ ఆఫ్ స్ప్రింట్స్, ఈచ్ స్ప్రింట్లో ఏం చేస్తున్నాం అనేది, రైట్? కొలాబరేషన్, డిజైన్, డెవలప్మెంట్. సో కొలాబరేషన్ విల్ డిస్కస్ విత్ ద యూజర్స్, విత్ ద క్లయింట్, అండ్ విల్ డిజైన్ ద డెవలప్మెంట్. సో బేసికలీ యూఆర్ స్టార్టెడ్ డూయింగ్ ఇన్ ద సిస్టమ్, కాన్ఫిగరేషన్ చేయడం, డిజైన్ చేయడం, ఎవ్రీథింగ్ విల్ బి డన్ డ్యూరింగ్ దిస్ ఫేజ్. Create and implement. Frequent development delivered through sprints. Feedback on the testing and appropriate changes are imperative. Yep. సో ఏ స్ప్రింట్కి ఆ స్ప్రింట్ వర్క్ డెలివరీ చేసుకుంటూ వెళ్తూ అట్ ద సేమ్ టైం టెస్టింగ్ చేస్తూ, ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ వస్తాం. కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి టెస్ట్ చేసుకుంటూ వస్తాం. At last, go live, review and monitor. Ensure that you are reviewing and monitor by key metrics for the success. Okay, so this is something again similar, again the same thing. మనం టెక్నికల్గా మన సేమ్ యాక్టివిటీసే చేయాలి. ఇప్పుడు మనం అదే వర్క్ చేస్తాం. బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకోవడం, మనం సిస్టంలో సెట్టింగ్స్ చేయడం, టెస్ట్ చేయడం, యూజర్తో టెస్ట్ చేయించడం, ప్రొడక్షన్ మూవ్ చేయడం. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్ప్రింట్ వైజ్లో ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేస్తాం. ఏ స్ప్రింట్కి ఆ స్ప్రింట్ సపరేట్గా ఉంటుంది. Okay, any questions on these three methodologies? SAP Activate methodology, Agile methodology, and ASAP methodology. You will get more information if you start googling in if you start getting some information from the Google, right? I mean Google gaani, ChatGPT gaani, any AI tool, you will get more and more information. No need to worry on the documentation part. Ante I mean theoretical part. Meeku chaala documentation dorukutundi Google lo. Nenu cheppina daniki 1000 times dorukutundi. But at least this is the basic. If you understand this, then they will understand other things from the Google. Sir, you are saying something? ఇది అడగదాం అనుకున్నారు. ఎక్కువగా యూజ్ చేసి దిస్ ఇస్ సంథింగ్ ఓల్డర్ అంటే సంథింగ్ లైక్ ఈసీసీ ఓల్డర్ వర్షన్స్లో యూజ్ చేసేవారు. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ నాట్ యూజ్ టు టుడే, బట్ స్టిల్ ఓల్డర్ వర్షన్స్లో ఎక్కువగా యూజ్ చేసేవారు. ఇప్పుడు రీసెంట్గా యూజ్ చేసేది SAP యాక్టివేట్ మెథడాలజీ అండ్ ఎజైల్ మెథడాలజీ. ఓకే, నేను డిలైట్లో నుంచి వర్క్ చేసినప్పుడు నా లాస్ట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్కి 2 years చేశాను. ఇట్ వాస్ లైక్ ఎజైల్ మెథడాలజీ. ఎనీ క్వశ్చన్స్? సో మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగచ్చు. మీరు ఇంప్లిమెంటేషన్లో ఇన్వాల్వ్ అయ్యారా, అయితే ఎక్కడి నుంచి ఏ ఫేసెస్లో ఉన్నారు, ఏం చేశారు అడుగుతారు. చెప్పండి. ఈ ఫేస్లో కాకపోయినా అట్లీస్ట్ మీరు ఇక్కడ నుంచి చెప్పండి. రియలైజేషన్ ఫేస్ నుంచి చెప్పండి. నేను సిస్టంలో చేశాను, టెస్ట్ చేశాను, డెవలప్ అంటే ఐ మీన్ ప్రోగ్రామ్స్, ఐ మీన్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేశాను, అలా చెప్పుకుంటూ రావచ్చు. తర్వాత ఈ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అని చెప్పొచ్చు. కట్ ఓవర్ యాక్టివిటీస్లో, రైట్, సపోర్ట్లో కూడా ఉన్నానని చెప్పుకోవచ్చు. అలా any questions? Okay, then if you don't have any question, then I just move to the next topic. Okay, SAP లో మీకు 2 రకాల స్క్రీన్స్ ఉంటాయండి. ఓకే, వన్ ఇస్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, వన్ ఇస్ ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఈజీ యాక్సెస్ స్క్రీన్ వచ్చేసి, ఓకే, దిస్ ఇస్ యువర్ ఈజీ యాక్సెస్ స్క్రీన్.
SAP easy access screen will be used by end users. ఓకే, end users ఏం చేస్తారు, డేటా ప్రాసెసింగ్ చేస్తారు. సపోజ్ అకౌంటెంట్స్ ఏం చేస్తారు, అకౌంట్స్ పేబుల్ డేటా ప్రాసెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్, క్రెడిట్ మెమో, రైట్. ఎట్ ద సేమ్ టైమ్ అకౌంట్స్ రిసీబుల్, ఇన్వాయిస్, క్రెడిట్ మెమో, ఇన్కమింగ్ పేమెంట్స్ ఫ్రమ్ ది కస్టమర్స్, జనరల్ నార్మల్ డాక్యుమెంట్ ఎంట్రీ, మన జనరల్ పోస్టింగ్స్ చేయడం. ఓకే, సో బేసికలీ ఇదంతా ఎవరు చేస్తారు, ఎండ్ యూజర్స్ చేస్తారు. Coming back to our part as a SAP consultant, what we'll do? We'll do the configuration, we'll do the customization, we'll do the designing part. Okay, that will be done by us. IMG ante implementation guide. So this is our screen, display IMG implementation guide. This is our screen. We are implementing what, your respective model to the client. So మన మోడల్ వచ్చేసి ఇది నేర్చుకుంటున్నాం, ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేర్చుకుంటున్నాం మన ట్రైనింగ్ సెషన్స్ లో, రైట్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో సో డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ మీకు. యప్, యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో జిఎల్ అకౌంటింగ్ ఇవన్నీ నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ సంథింగ్ వేర్ SAP కన్సల్టెంట్స్ విల్ వర్క్, లైక్ FI కన్సల్టెంట్, CO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్. Of course there are n number of models in SAP, many models are there. ఇంకా లాస్ట్ 5-6 ఇయర్స్లో ఇంకా చాలా పెరిగాయి మోడల్స్ SAPలో. ఓకే, సో ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్డ్ హియర్ ఈజీ యాక్సెస్ స్క్రీన్ అండ్ ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఇప్పుడు మీకు చూపించింది GUI సిస్టమ్. దిస్ ఈస్ కాల్డ్ GUI సిస్టమ్. ఓకే, బట్ SAP వాట్ రీసెంట్ అంటే, నాట్ రీసెంట్లీ, మేబీ సమ్ 4-5 ఇయర్స్ వెబ్ బేస్డ్ ఫ్యూరీ యాప్స్ తీసుకొచ్చాడు. ఫ్యూరీ యాప్స్ లైబ్రరీ, సేమ్ ట్రాన్సాక్షన్ హియర్ ఆల్సో, కాకపోతే వెబ్ బేస్డ్ వర్క్ చేస్తుంది అది. ఇప్పుడు చూడు, ఇందాక ఇక్కడ చూసాం కదా మనం, సేమ్ ట్రాన్సాక్షన్స్. అకౌంట్స్ రిసీబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ AB70 కస్టమర్ ఇన్వాయిస్, ఇక్కడ కూడా అదే ఉంటుంది. చూడు, కస్టమర్ ఇన్వాయిసెస్. ఓకే, సేమ్ థింగ్. So we have another option where users can work on Fury apps or GUI system, graphic user interface. Implementation, this is our role, we'll be configuring the settings, customization. So this is for end users. Okay, screen is meant for end users, this is for consultants. Sir, any doubt on this one? Of course, SAP very secured system. So actually, suppose if you are working as accounts payable, right? Some other person is working on accounts receivable. That AR person will not have access to accounts payable related transactions. At the same time, accounts payable will not have access to accounts receivable transactions. It's very secured system at a high level. So you will not get access to all the transactions. Only 1 or 2 transactions as an end user will be having. Okay, so as I mentioned, GUI is graphic user interface. Okay, Fury user. So this Fury apps ఇందాక ఏదైతే చూపించానో ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అంటే, you have options. Either you can do the data processing by using desktop, tablets or mobile also. But GUI matram definitely you need some like laptop or desktop. Okay, but this works on web based. టీ కోడ్స్ ఉండదు, సారీ, దీంట్లో టీ కోడ్స్ ఉండవు మీకు, కాకపోతే సెర్చ్ చేయడానికి వచ్చేస్తుంది కానీ, బట్ ఇట్ విల్ ఇక్కడ మీకు చూపించదు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ టీ కోడ్ చూపించదు.
బట్ యాక్చువల్లీ ఐ ఆల్వేస్ లైక్ గ్రాఫిక్ ఇది ఈ సిస్టమ్, మరి ఈ సిస్టమ్ బాగుంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది ఫ్యూరీ యాప్స్ అగైన్ వెబ్ బేస్డ్ కదా, ఇంటర్నెట్ బేస్డ్ కాబట్టి, సో మేబీ సమ్ టైమ్స్ వెరీ వెరీ డెట్ స్లో. సో ఇక్కడ వచ్చేసి 3 డెవలప్మెంట్ ఆప్షన్స్. ఎస్ఏపి S/4HANA ఇప్పుడు వెరిజాన్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేసుకుంది, బట్ ఆ సెటప్ అంతా ఎస్ఏపి సెటప్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ప్రిమిసెస్లో ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆన్ ప్రిమైస్. సపోజ్ ఎస్ఏపి యూఎస్లో, వెరిజాన్ యూఎస్లో ఉంది, సో వెరిజాన్ వాళ్ళ ప్లేస్లో న్యూయార్క్లో ఉంది వాళ్ళ ఎంటైర్ హెడ్ ఆఫీస్. సో హెడ్ ఆఫీస్లో సెటప్ ఉంటుంది, ఎస్ఏపి సిస్టమ్ సెటప్ అంతా అక్కడ చేస్తారు. సో ప్రైవేట్ క్లౌడ్ అనేది ఎస్ఏపి వాడిది ఓన్ ప్రైవేట్ క్లౌడ్లో సమ్ స్పేస్ ఇస్తుంది క్లయింట్కి. ఆ స్పేస్లో వాళ్ళు అక్కడ ఆ సెటప్ అంతా ఎస్ఏపి టెక్నికల్ సెటప్ అంతా అక్కడ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హ్యాండిల్ బై S4, ఐ మీన్ ఎస్ఏపి సిస్టమ్, సారీ ఎస్ఏపి బై ఎస్ఏపి. పబ్లిక్ క్లౌడ్ అగైన్ ఎస్ఏపి సమ్ సార్ట్ ఆఫ్ ప్లేస్ క్లయింట్కి ఇస్తుంది. ఓకే, సో 3 డిప్లాయ్మెంట్ ఆప్షన్స్: ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ పబ్లిక్ క్లౌడ్. సో ఇప్పుడు మనకి నార్మల్ యూజువల్లీ ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం ఇది వాడతారు, ఇది ఆన్ ప్రిమైస్ వాడతారు. చూడు ఇక్కడ వర్షన్స్, సిస్టమ్స్ ఇక్కడ వస్తుంది ప్రోడక్ట్ వర్షన్. వీఆర్ ఇన్ ద లేటెస్ట్ వర్షన్, ఆల్మోస్ట్ 2023లో ఉన్నాం. ఇంకా 2025 ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 మంత్స్లో రిలీజ్ అవుతుంది, 2025 రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చాడు చూడండి, S/4HANA ప్రిమైస్ అండ్ ఆన్ ప్రిమైస్. లేటెస్ట్ వర్షన్. Any questions? డిపెండ్స్ వాళ్ళ డిజైన్ స్టేజ్లో. యూజువల్లీ అయితే 1-2 months ఉంటుంది స్ప్రింట్. నీ రోల్, నీ రెస్పాన్సిబిలిటీస్గా డిఫైన్ చేస్తాం కదా, నీ రోల్ ఏంటి అనేది ఫస్టే చెప్పేస్తాను, ఏ ఏరియాలో వర్క్ చేస్తావు అనేది. ఫస్ట్ నీ రోల్, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో చెప్పేస్తాను. యాజ్ ద లీడ్ నేను డిసైడ్ చేస్తాను నువ్వు ఏరియాలో వర్క్ చేస్తావు అనేది. నువ్వు అదే రోల్ పట్టుకుంటావు, ఇంకా అదే రోల్ గురించి డిస్కస్ చేస్తావు క్లయింట్తో. నువ్వు అదే రోల్లో వర్క్ చేస్తావు, అదే కాన్ఫిగరేషన్, అదే టెస్టింగ్, అదే చేసుకుంటూ కూర్చుంటావు. సో ఇంకా వేరే టీంలో వేరే ఏరియాకి నువ్వు ఇన్వాల్వ్ కావు ఇంకా. ఓకే, నువ్వు సపోర్ట్ చేస్తావు కావచ్చు, డిఫరెంట్ థింగ్, బట్ యూ విల్ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ వన్ పర్టికులర్ ఏరియా ఆర్ కపుల్ ఆఫ్ పర్టికులర్ ఏరియాస్. లేదు అలాని కాదు, సో మీది ఒక స్ప్రింట్లో అయిపోయేది కాదు కదా ఇది. మీరు ఫస్ట్ ఒక స్ప్రింట్లో ఉంది, సపోజ్ అకౌంట్స్ పేబుల్ ఒక స్ప్రింట్లో ఉంది, ఆ స్ప్రింట్లో మీరు బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని మీరు సిస్టంలో చేసరికి అది చాలా టైం పడుతుంది, రైట్? సో మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్కి ఫార్వర్డ్ అవుతుంది. ఇంకా సేమ్ మీ యాక్టివిటీస్ మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్, రెస్పాన్సిబిలిటీస్ ఈచ్ స్ప్రింట్ వైస్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీ ఏరియా మట్టుకు, మీ అకౌంట్స్ పేబుల్ మట్టుకు. ఇప్పుడు అకౌంట్స్ పేబుల్ అంటే ఒకటే టాపిక్ అలా ఉంటుంది, ఒక 15-20 టాపిక్స్ ఉంటాయి. ఆ 15-20 టాపిక్స్ ఒకటే స్ప్రింట్లో కవర్ కావు కదా, రైట్? ఇప్పుడు అకౌంట్స్ పేబుల్ కూడా చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, అకౌంట్స్ పేబుల్లో అకౌంట్స్ పేబుల్ దీంట్లో రికరింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ క్లియరింగ్ ఉంటుంది, తర్వాత పేమెంట్స్ ఉంటుంది, మాస్టర్ డేటా ఉంటుంది. ఓకే, ఇంకా చాలా ఉంటుంది దీంట్లో. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఉంటుంది, టీడీఎస్ ఉంటుంది. సో మీరు ఒక్కొక్క టాపిక్ బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకోవాలి కదా. అంటే ఫస్ట్ డిసైడ్ చేస్తారు ఈ స్ప్రింట్లో ఇది కవర్ కావాలి అని, ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేసుకుంటాం. Okay, still any questions? So tomorrow we are going to start practicals, okay? So practicals వచ్చేసి ఇంకా మనం స్టార్ట్ చేస్తాం. జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ SAP to some client, okay?
సర్వర్ యాక్సెసా నేను మీకు పంపిస్తాను. అంటే యాక్చువల్లీ మార్కెట్లో చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇది ఈ సర్వర్ యాక్సెస్ ఏంటంటే మనమే యూజ్ చేయం కదా, చాలా మంది యూజ్ చేస్తారు మనలాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, రైట్? డెమో సర్వర్. సో డెమో ఇది డెమో ఎడ్యుకేషనల్ సర్వర్ కదా. సో స్టాండర్డ్ సెట్టింగ్ చేంజ్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి సర్వర్ పనిచేయదు, ఆ, తలనొప్పి. నాకు ఇది హెడేక్ ఉందని చెప్పి నేను 3-4 సర్వర్స్ తీసుకున్నాను సైమల్టేనియస్గా, ఎందుకంటే నేను క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను కదా. సో సరే ఓకే, నేను బెస్ట్లో బెస్ట్ మీకు యాక్సెస్ ఇస్తాను, అంటే బెస్ట్లో బెస్ట్ మీకు పంపిస్తాను, తనతో మాట్లాడుకోండి. దే ఆర్ ఛార్జింగ్ సంథింగ్ అరౌండ్ 2000 ఫర్ 3 months. ఓకే, 2Kకి 3 months ఛార్జ్ చేస్తున్నారు. కొందరేమో 2200కి 3 months ఛార్జ్ చేస్తున్నారు. డిపెండ్స్ అండి, అది వాళ్ళ వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి.